తిరుమలలో ధర్మకర్తల మండలి భేటీ కొనసాగుతోంది. అన్నమయ్య భవన్లో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. టూరిజం దర్శనాలు రద్దు చేసే దిశగా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీవాణి ట్రస్టును కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే దానిపై చర్చిస్తున్నారు. తిరుమలలో అన్య మతస్థులను వేరే ప్రాంతానికి తరలించడంపై కూడా టీటీడీ బోర్డు సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తిరుమలలో ధర్మకర్తల మండలి భేటీ కొనసాగుతోంది. అన్నమయ్య భవన్లో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రాము. థ్యాంక్ యూ శ్వేత. ఇవాళ తొలి సమావేశం 54వ సమావేశం తిరుమల తిరుపతి బోర్డు సభ్యులు బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపు 2.5 గంటల సమయం కూడా ఈ యొక్క సమయం ప్రారంభమై సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా మనకు ముందస్తున్నటువంటి సమాచారం వరకు దాదాపు 80 అంశాల మీద కూడా పూర్తిగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనకు బయటకు తెలిసినటువంటి విషయాలు, మనకున్నటువంటి సమాచారం మేరకైతే ప్రధానంగా ఈ యొక్క సామాన్య భక్తుల దర్శనం అంటే ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు రాష్ట్రాలే కాకుండా బయట దేశాల నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా వారికి టోకన్ సిస్టమ్ పద్ధతి ద్వారా కూడా ఇప్పుడు శ్రీవారి దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో వారికి ఎందుకు 24 అవర్స్ 48 అవర్స్ ఆ యొక్క క్యూ లైన్లలో షెడ్లలో ఉంచాలి, దీనిని పూర్తిగా కూడా రూపుమాపుదాము, నేరుగా కూడా వారందరికీ శ్రీవారి యొక్క దర్శన భాగ్యం కల్పించాలనేటువంటిది ప్రధాన అజెండాగా కూడా టీటీడీ బోర్డు చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరొక విషయానికి మనం వెళ్ళినట్లయితే టూరిజానికి సంబంధించినటువంటి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు వీటన్నిటికీ సంబంధించినటువంటి టూరిజం నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారంటే వేలాది నుంచి లక్షలాది మంది భక్తులు కూడా నిత్యం వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వీరందరికీ కూడా ఏ రకంగా అంటే గతంలో వాళ్ళకి టైం స్లాట్ ప్రకారం ఇస్తున్నటువంటి మంజూరు చేస్తున్నటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటిని రూపుమాపుతాము, వారందరికీ కూడా బయట నుంచి వస్తున్నటువంటి ఈ టూరిజం భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దర్శనం ఏమన్నా కల్పిస్తామనేటువంటి యోచనలో కూడా టీటీడీ ఒక బోర్డు నిర్ణయాన్ని తీసుకునేటట్టు మనకు తెలుస్తుంది. మరొక కోణంలో కూడా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క హాకర్స్ విషయంలో ప్రత్యేకించి అంటే అన్య మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగాలను కొనసాగిస్తున్నారా, అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్న వాళ్ళు అన్యమత ప్రచారానికి ఎవరైతే లోను కాబడే విధంగా చేపిస్తున్నారో మిగిలిన భక్తులను అందరూ కూడా హిందుత్వాన్ని పూర్తిగా కూడా రూపుమాపేటువంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు, అలాంటి వారి మీద కూడా ప్రత్యేక చర్య తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఈ ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క అన్నప్రసాదంకి ప్రత్యేకించి లడ్డు తయారీ ఉన్నటువంటి నెయ్యి వ్యవహారం ఇటీవల పెద్ద ఎత్తున దాని మీద భక్తులందరిలో కూడా ఆలోచన భావాన్ని కూడా రేకెత్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దైవానికి ఈ యొక్క లడ్డు ప్రాధాన్యతకు చాలా ఉంది. ఈ లడ్డు విషయంలో కూడా ఎవరి ఇంటికి తీసుకెళ్ళినా కూడా వెంకటేశ్వర స్వామి తమ ఇంటికి వచ్చినంత భక్తి భావంతో కూడా ఆ యొక్క లడ్డుకు ప్రాధాన్యతనిచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ లడ్డులో వాడేటువంటి నెయ్యి పూర్తిగా కూడా కల్తీ అయ్యింది అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెయ్యిని కూడా పూర్తి వ్యవహారంలో రూపుమాపి ప్రత్యేకంగా తిరుమలలో ఒక యొక్క నెయ్యి టెస్ట్కి సంబంధించినటువంటి ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి దాని మీద కూడా టీటీడీ పెద్ద ఎత్తున కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. జరుగుతున్నటువంటి ఈ యొక్క పాలక మండలి సమావేశం ఏదైతే ఉందో అందరూ బోర్డు సభ్యులు కూడా హాజరయ్యారు. మనం చూసుకున్నట్లయితే 3 బోర్డు సభ్యులు గైర్ హాజరైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా శ్రీవారిని దర్శించుకునేటువంటి ఆ యొక్క పరిస్థితిని అందరికీ తీసుకొస్తున్నారు. మరో కోణంలో మనం చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో 10,500 రూపాయలు వెచ్చించి ఒక్కొక్కరికి శ్రీవారి దర్శన భాగ్యాన్ని అయితే కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గత ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ యొక్క
శ్రీవాణి ట్రస్టును కొనసాగిస్తామా లేకపోతే ఇంతటితో దీనికి చమరగీతం పాడుతామా, దీనికి ప్రత్యేకించి అంటే శ్రీవారి ఆదాయానికి గండిపడేటువంటి విషయం అయితే ఉంది. దీని ఇలా కాకుండా కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగిలిన బోర్డు సభ్యులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి 600 శాఖాధిపతులు ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరితో కూడా పూర్తిగా కూడా చర్చించి దీనిపైన ఒక ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సామాన్య భక్తులకు పెద్ద పీట వేసే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అయితే ఆలోచించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారిని దర్శించుకుని ఆ యొక్క స్వామి ప్రసాదాన్ని కూడా పూర్తిగా కూడా వారికి ఇప్పించాలి. అదేవిధంగా శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నం ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా తృప్తిగా భోంచేసేటువంటి వ్యవహారం మీద అక్కడ వాడేటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా నాణ్యత కలిగే విధంగా కూడా మనకు తెలియపరుస్తుంది. అదే ఇంకొక విషయానికి మనం తీసుకుంటే ఇంజనీరింగ్ విభాగం ఏదైతే ఉందో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గతంలో ఎటువంటి టెండర్లు ఇచ్చారు, ఏవైనా ఆ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు పూర్తిగా కూడా ఏమైనా దుర్వినియోగం అయ్యాయా ఏంటి అనే దాని మీద చర్చ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుపతిలో ఉన్నటువంటి 2వ సత్రం అంటే గోవిందరాజుల సత్రానికి సంబంధించినటువంటి గతంలో క్వార్టర్స్ను పూర్తిగా కూడా డెమాలిష్ చేశారు. అక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు ఒక మళ్ళీ విష్ణు నివాసం, శ్రీనివాసం లాంటి తరహాలో కూడా ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి నిధులు ఎంతవరకు వెళ్తున్నాయి, ఈ యొక్క నిధులు గత ప్రభుత్వంలో ఈ యొక్క బిల్డింగ్ను స్టార్ట్ చేశారు, అప్పుడు ఏమన్నా ఎక్కువగా నిధులు గోల్మాల్ అయ్యాయా అనే దాని మీద కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు దాదాపు 3 గంటల పాటు సమయం గడుస్తుంది. ఈ యొక్క టీటీడీ ట్రస్ట్ బోర్డు మీటింగ్ సమావేశం కూడా ప్రారంభమై ఈ సమావేశం పూర్తిగా కూడా మనం చూసుకున్నట్టయితే సామాన్య భక్తులకే ఎక్కువగా విలువనిచ్చే విధంగా కూడా ఈ యొక్క సమావేశం కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రహ్మోత్సవాలు కావచ్చు, అదేవిధంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు కావచ్చు, తిరుమలలో జరిగేటువంటి నిత్య కళ్యాణాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా సామాన్య భక్తులకు కూడా వారికి అవకాశం ఇవ్వాలి. పూర్తి స్థాయిలో శ్రీవారిని వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా కూడా ఈ యొక్క టీటీడీ బోర్డు నిర్ణయం కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇంకా దాదాపు 2-3 గంటల తర్వాత కూడా మనకు ప్రెస్కు చైర్మన్ గారు బిఆర్ నాయుడు చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ప్రెస్ బ్రీఫ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. టోటల్గా 80 అంశాల మీద కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చ ఇంకా ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకున్నారో ఏంటి అనేది కూడా మనకు త్వరలో కూడా తేటతెల్లమవబోతుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ. కమల ప్రియమన శ్రీ కమలనాభ నీ పద కమల వేయన శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు అగధేయ శ్రీ పరమ